హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ స్వాగతం. నా పేరు శ్రీరామకృష్ణ. మాంద్యం అంటే డిప్రెషన్ని అనుకూలమైన మార్గాల్లో అంటే పాజిటివ్గా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అనే విషయం గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రోటీ కపడా మకాన్ అంటే కూడు గుడ్డ ఇల్లు. ఈ నినాదాన్ని మన దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఈ మధ్య కాలం వరకు వింటూనే ఉన్నాం. మన దేశంలో సుమారు 25 నుండి 30 కోట్ల మంది జీవితాల్లో ఈ 3 అవసరాలు చాలా ప్రాథమిక అవసరాలుగా ఉన్నాయి. వీళ్ళందరూ వీటి కోసం నిరంతరం శ్రమిస్తూ అతలాకుతలం అయిపోతున్నారు, పరితపించిపోతున్నారు, శ్రమిస్తున్నారు. పొద్దున్నే లేస్తే దాహానికి నీళ్లు, ఆకలికి తిండి లేక అలమటిస్తున్నారు. బయటికి వెళ్ళినప్పుడు మానాన్ని కాపాడుకోవడానికి, అలాగే వాతావరణం నుండి రక్షించుకోవడానికి సరైన బట్టలు లేక ఇబ్బంది పడుతున్నారు. రోజంతా శ్రమించి రాత్రికి ఇంటికి చేరినప్పుడు సరిగా కాళ్ళు చాపుకొని పడుకోవడానికి కూడా లేనటువంటి ఇరుకైన గదుల్లో ఉంటూ అపరిశుభ్రమైన వాతావరణంలో ఉంటూ చాలా అవస్థలు పడుతున్నారు. ఇక మిగతా వర్గం వాళ్ళు సుమారు 90 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళలో 45 నుండి 50 కోట్ల మంది మధ్యస్థాయి, ఆపై స్థాయిలో ఉన్నారు. ఓ పక్క పేదవర్గం వాళ్ళేమో నిత్యం శ్రమిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటే, ఈ మిగతా వర్గం వాళ్ళలో చాలా మంది ఏదో రకమైన కారణాల వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేక మరణమే పరిష్కారం అని భావించి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య మహాపాపం, ఇది మీ అందరికీ తెలుసు. కొద్ది సంవత్సరాల క్రితం ఉదయ్ కిరణ్, తెలుగు నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజుల్లో నేను చాలా బాధపడ్డాను. అతను నేను హైదరాబాద్ కొండాపూర్లో ఒక సినిమా షూటింగ్లో చూశాను. చాలా ఉత్సాహంగా ఉండేవాడు. కొద్ది రోజుల క్రితం హిందీ నటుడు, బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను గత 7 సంవత్సరాల్లో 12 సినిమాల్లో నటించాడు. క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి ఎంఎస్ ధోని ద అన్టోల్డ్ స్టోరీ సినిమాలో ఎంఎస్ ధోని పాత్ర పోషించాడు. ఇన్స్పిరేషన్, ప్రేరణ కలిగించేటువంటి అంత గొప్ప సినిమాలో నటించి కూడా అతను ఇతర కారణాల వల్ల తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా జీవితంలో విజయం సాధించి ఆర్థికంగా మంచి స్థితిలో ఉండి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. తమ జీవితాన్ని చాలించుకున్నారు. ఓ పక్క జీవితాన్ని సంతోషంగా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్తున్న వాళ్ళేమో గుండెపోటు కారణంగానో, రోడ్డు ప్రమాదాల కారణంగానో చిన్న వయసులోనే ఆకస్మికంగా మరణిస్తూ ఉంటే, ఇటువంటి ఇబ్బందులు లేని వాళ్ళేమో ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. జీవితంలో విజయం సాధించినటువంటి అబ్రహాం లింకన్, మైకేల్ ఫెల్ప్స్, బ్రాడ్ పిట్, జేకే రోలింగ్, దీపికా పడుకోన్, షారూఖ్ ఖాన్ లాంటి ఎంతో మంది ఏదో సందర్భంలో జీవితంలో డిప్రెషన్ అనుభవించిన వాళ్ళే. మహాభారతంలో గొప్ప యోధుడు, అట్లాగే పాండవరాజు కుమారుడు అర్జునుడు కూడా ఎంత నిరాశతో, నిస్పృహతో, డిప్రెషన్తో ఉన్నాడంటే యుద్ధం చేయడానికి నిరాకరించాడు. ఇది కురుక్షేత్ర యుద్ధానికి ముందు జరిగినటువంటిది. భగవద్గీతలోని అర్జున విషాద యోగలో అర్జున్ యొక్క మానసిక స్థితి చాలా క్లియర్గా చెప్పబడింది. మీరు చదివితే మీకు తెలుస్తుంది. మనలో చాలా మంది మానసిక బెంగతో బాధపడుతూ ఉంటారు. అయితే దాంట్లో నుండి తొణకకుండా బయటకు రావటం అన్నది ఆ సందర్భంలో మనం ఎలా ప్రతిస్పందిస్తాము అనే దాని గురించి ఆధారపడి ఉంటుంది. ఈ డిప్రెషన్ యొక్క గతి, డైమెన్షన్ని దగ్గరగా పరిశీలించడం పాజిటివ్గా ప్రతిస్పందించే సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. లోతుగా చూస్తే డిప్రెషన్ అనేది సున్నిత వ్యక్తిత్వంతో కూడిన బుద్ధి అంటే తెలివికి, మనసుకు మధ్య జరిగే సంఘర్షణ వల్ల ఏర్పడుతుంది. ఓ పక్క ఎమోషన్స్కి, ఫీలింగ్స్కి, సెంటిమెంట్స్కి మన మనసే మూలస్థానం. ఇది ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు మనం మునిగేలా చేస్తుంది. ఇంద్రియాలంటే రుచి, వాసన, చూడటం, వినడం, స్పర్శించడం. బుద్ధి ఆలోచించడానికి, ప్రతిబింబించడానికి, తర్వాత తేడాని తెలుసుకోవడానికి ముందు సహాయపడుతుంది. మనసు వ్యక్తిగత అనుభవాలకు సంబంధించినటువంటిది. అది మనం ముందుకు తోస్తుంది, రెస్ట్లెస్గా ఉంటుంది, ఊగిసలాడుతూ ఉంటుంది. దీనికి విరుద్ధంగా బుద్ధి లాజిక్కి, హేతుబద్ధతకి, నిష్పాక్షికతకు, సెల్ఫ్ కంట్రోల్కి సంబంధించింది. సమతుల్యమైన వ్యక్తిత్వం అంటే బ్యాలెన్స్డ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళలో బుద్ధి రూల్ చేస్తుంది. ఈ ఆవేశము, ఉద్వేగం ఉన్న వాళ్ళలో మనసు రూల్ చేస్తుంది. ఈ మనసుకి, బుద్ధికి జరిగిన సంఘర్షణలో మనసు బుద్ధిని అణిచివేసినప్పుడు ఈ డిప్రెషన్కి దారితీస్తుంది. అలాగే మానవ సంబంధాలు, రిలేషన్షిప్స్లో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాటిని సరిగా డీల్ చేయలేనప్పుడు, వాటిని సరిగా పరిష్కరించినప్పుడు అది డిప్రెషన్కి దారితీస్తుంది. ఈ ఎమోషన్స్ అన్నీ మన మనసులోనే పుడతాయి. అయితే వాటిని డీల్ చేయడంలోనే పరిపక్వత అంటే మెచ్యూరిటీ ఉంది. సంఘర్షణలను, అపార్థాలను సరిచేయడానికి, సాల్వ్ చేయడానికి వేరే వాళ్ళతో ఫీలింగ్స్ పంచుకోవడం,
అట్లాగే అర్థం చేసుకునే మనస్తత్వంతో వినటం చాలా ముఖ్యం. అసలు సమస్య ఏంటంటే ఏదైనా అనర్థం జరిగేలోపు ఈ రంగంలో మనకి ట్రైనింగ్ దొరకడం చాలా అడ్డుగా ఉంటుంది. ఈ డిప్రెషన్ ఉన్నవాళ్ళు 2 మార్గాల్లో ఒకదానికి ప్రతిస్పందిస్తారు. ఫైట్ ఆర్ ఫ్లైట్, పోరాడటం లేదా పారిపోవడం. అతి సున్నితమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, మంచి హెల్ప్ దొరకని వాళ్ళేమో పారిపోయే ప్రయత్నంతో ఉంటారు. ఆ విధంగా వాళ్ళు తమ జీవితాన్ని వదిలేసుకుంటారు. దృఢంగా ఉన్నవాళ్ళు, సరైన సహాయం దొరికిన వాళ్ళు ఈ యొక్క డిప్రెషన్తో పోరాడి క్షేమంగా బయటకు వస్తారు. మన బుద్ధిని ప్రధానమైన పాత్ర పోషించేలా చేయడం ఎలా? అక్కడే ఆధ్యాత్మిక శక్తి అంటే స్పిరిచువల్ డైమెన్షన్ తన ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆధ్యాత్మిక అభ్యాసాలు అంటే ప్రేయర్స్ చేయడం, మెడిటేషన్ చేయడం, ఆ తర్వాత మంచి ఉపన్యాసాలు వినటం, సత్సంగాల్లో పాల్గొనడం వల్ల మన మానసిక ఆందోళన తగ్గించి వస్తాయి. అలాగే మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ యొక్క ఎమోషన్స్ని, తొందరపాటు ఎమోషన్స్ని తగ్గించి వేస్తాయి. కృష్ణ భగవానుడు చెప్పాడు, ఉద్ధరేత్ ఆత్మనాత్మానం. మనిషి తనకు తానే డిప్రెషన్ నుండి బయటకు రావడానికి పోరాడాలి. మనిషి తనకు తానే గొప్ప మిత్రుడు, తనకు తానే శత్రువు కూడా. అర్జునుడు కూడా నా భ్రమలన్నీ పోయాయి అని ప్రకటించి యుద్ధం చేశాడు, గెలిచాడు కూడా. ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళలో పాజిటివిటీని హోప్ని ఎంకరేజ్ చేయడానికి డాక్టర్లు, సైకియాట్రిస్టు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, వెల్విషర్స్ పాత్ర చాలా కీలకం. ఆధ్యాత్మిక అభ్యాసాలు అవి చేసే వాళ్ళ ఆధ్యాత్మిక స్థాయిని పెంపొందిస్తాయి. అదేవిధంగా పరిపూర్ణ స్థితి అంటే రియలైజేషన్ స్టేజ్కి చేరడానికి హెల్ప్ చేస్తాయి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ డిప్రెషన్ని హ్యాండిల్ చేయాలంటే స్పిరిచువాలిటీ సరైన మార్గం అండి. మీరు ఈ ఆధ్యాత్మిక మార్గం అండంగానే తెలిసి ఒక సన్యాసిలాగా అయిపోవడము, ఆ విధంగా ఎప్పుడు భజన చేస్తూ కూర్చోవడం కాదండి. అది పూర్తిగా భక్తి భావంలో పూర్తిగా భగవంతుడిని సేవ చేసే వాళ్ళు చేస్తారు. మామూలు లైఫ్ని లీడ్ చేసే వాళ్ళందరూ ఈ విధంగా సన్యాసులు అవ్వాల్సిన పని లేదు. అట్ ది సేమ్ టైం సన్యాసులు అవ్వకుండానే మామూలు జీవితం గడుపుతూనే కూడా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళవచ్చు. దీనికి మీరు ముందుగా మొదలు పెట్టవలసింది ఏంటంటే ప్రాణాయామం చేయడం, మెడిటేషన్ చేయడం. ఇది చాలా ముఖ్యం. ఇది చాలా బిగినింగ్ స్టేజ్. మీరు వీటిని వెంటనే స్టార్ట్ చేయండి. దీనివల్ల మీలో చాలా మార్పు వస్తుంది, మీరే గమనిస్తారు. ఒక 3 నెలలు మీరు ఖచ్చితంగా చేసినట్టయితే ఖచ్చితంగా మీరు మీ మార్పుని గమనిస్తారు. మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా కూల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు, మీ తోటి వాళ్ళకు ఉపయోగపడుతుందని భావిస్తూ ధన్యవాదాలు.